స్తోత్రం ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఉదయకాల సమయంలో కీర్తనలో 34వ కీర్తనలో 4వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనలో 34:4. దీంట్లో దేవుని యొక్క వాక్యం ఏముందంటే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఏమండి, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, కీర్తనాకారుడు అంటున్నాడు, యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నా కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. అసలు ఐ సౌట్ ద లార్డ్ అండ్ హీ హేర్డ్ మీ, హీ డెలివర్డ్ మీ ఫ్రమ్ ఆల్ మై ఫియర్స్ అని వాక్యం రాయబడుతుంది పిల్లలు. నిజంగా మనం ప్రభువుకి మొరపెట్టాలి అంటే గట్టిగా ప్రభువుని అడగాలి, కేకలు వేయాలి. విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చి నా కలిగిన భయం అన్నింటిలో నుంచి ఆయన నన్ను తప్పించండి రాయబడింది. నేను చెప్తా ఉన్నా పిల్లలు, ప్రతి మనిషికి ఇవాళ హృదయంలో ఆలజడి, దానికే ఏమంటే బీపీ పెరిగిందండి, బీపీ పెరిగింది. ఎందుకు పెరుగుతుంది బీపీ ఎందుకు పెరుగుతుందంటే హృదయంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. ఆలోచనల చేత మనసు పరిగెడతా ఉంది. మనసు పరిగెడుతుంది కాబట్టి మనసుతో పాటు రక్తం కూడా పరిగెడతా ఉంది. ఆ రక్తం కూడా స్పీడ్ పెరుగుతుంది. దాన్ని ఏమంటే బ్లడ్ ప్రెషర్, అంటే ఫోర్స్గా రక్తనాళాల్లో రక్తం పరిగెడుతుంది కాబట్టి దానికి స్పీడ్ ఎక్కువైంది కాబట్టి ఏమవుతుంది, అక్కడ బీపీ పెరిగిపోతుంది. బీపీ పెరగడం వల్ల ఏమైపోతుంది, మానసిక నెమ్మదిని కోల్పోతున్నాం, సమాధానాన్ని కోల్పోతున్నాం, సంతోషాన్ని కోల్పోతున్నాం, నెమ్మది లేకుండా ఏమైపోతున్నాం, మనసు అంతా కూడా చిందరవందర అయిపోతుంది. స్తోత్రం కలు ఒక క్రమం అనేది తప్పిపోతుంది పిల్లలు. ఇలాంటి సందర్భాల్లో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తారో వారి భయాలు అన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును అని రాయబడి. అంటే ఆయన మన ప్రతి భయంలో నుంచి ఆయన మనల్ని తప్పించే దేవుడిగా ఉంటున్నాడు. స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యం చూస్తే లూకాసు వార్తలో ఒక చక్కని మాట రాయబడుతుంది. లూకాసు వార్త 11వ అధ్యాయం, లూకాసు వార్త 11వ అధ్యాయం 9వ వచనం కనుక ఒకసారి చూసినట్టయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తే ఏంటంటే, లూకాసు వార్త 11:9లో అడుగుడి అటువలే మీరు అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకు, తట్టుడి మీకు తీయబడును. వెతికే వారికి ఏమండి మరి తీయబడుతుంది, తట్టేవారికి తీయబడుతుంది, వెతికే వారికి దొరుకుతుంది, అడిగేవారికి ఇవ్వబడుతుంది. చాలామంది తెలివిగలవాళ్ళు, మహా తెలివిగలవాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, దేవుడే మనల్ని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా అండి. చూడండి, దేవుడే మనల్ని అర్థం చేసుకోవాలా, ఆయనే మనల్ని అడగాలి నీకేం కావాలని, ఆయనే మళ్ళీ అడిగి మనకి ఇవ్వాలా. అటువంటి మేధావులు ఈ లోకంలో ఉన్నారు. అసలు నరుని జ్ఞాపకం చేసుకోవడానికి నరుడు ఎంతటి వాడండి, నరుడు ఏ పాటి వాడు, నరుడిని దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి నరుడు ఏ పాటి వాడు, నరుడు పురుగులా అంటాడు దేవుని దృష్టిలో, ధూళిలా అంటాడు. ఆ ధూళి లాంటి మనకి ఎంత అతిశయమో, ఎంత గర్వమో, ఎంత డంబమో పిల్లరా. దేవుని దగ్గర రావాలంటే దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో పిల్లరా దేవుడు మాట్లాడుతున్నాడు, అడిగే ప్రతి వారికి ఇస్తాడు. ఏమంటే అడగకుండా పొందుకోవాలని అనుకోనే భ్రమలో మనం బ్రతకూడదు. అడగకుండా ఆయన ఇస్తాడు అనుకోద్దు. అసలు సజీవుడిగా ఉన్నటువంటి సువార్త ప్రకటించి పరిచయం చేసిన రోజుల్లోనే ఆయన ఎందుకు వచ్చి నిలబడినప్పుడు ఆయన ఏమడిగాడు తెలుసా, నీకేం కావాలమ్మా అని అడిగాడు. నేను నీకేం చేయకూరుతున్నాను అని అడిగాడు. ఆయన అడిగాడండి. వాక్యం మన తెలుగులో సామెత కూడా ఉంది కదా, ఏంటా సామెత అని, అడగంది అమ్మాయిని కూడా పెట్టదంట, అడగంది అమ్మాయిని కూడా పెడతాను. కాబట్టి దేవుని దగ్గర మనం విచారణ చేయబద్దులమై ఉన్నాం. స్తోత్రం. యోనా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం కనుక ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, యోనా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, నేను ఉపద్రవంలో ఉన్నాడా, సముద్రంలో ఉన్నాడు. హల్లెలూయా. సముద్రంలోకి పోయేలా ఆయన చేసుకున్నాడు. ఓడల నుంచి ఇసిరి పడేసేలాగా ఆయన చేసుకున్నాడు. ఒక్కోసారి మనం కూడా లేనిపోని శ్రమలు తెచ్చుకుంటామంట దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి. ఏమంటే దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేసి ఏమంటున్నాడు, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను, పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. స్తోత్రం కలుగును గాక. చూడండి, యోనా విషయంలో యోనాని దేవుడు చెప్తున్నా కూడా దేవుని మాటలు లెక్క చేయకుండా అన్య మనుషుల చేత ఎత్తి సముద్రంలో పారవేయబడ్డాడు. అయినా సరే వీడు నా మాట వినలేదు కదా అని చెప్పేసి అని యోనాని దేవుడు ఏమన్నా మరి వదిలేశాడా, పోతే పోయాడు నా మాట వినడం, మరి ఆయన మాట ప్రార్థన వినకుండా ఉన్నాడా? అసలు అలాంటి దేవుడే కాదండి మన దేవుడు. ఇలాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఎంత మనం మరి భాగ్యవంతులో తెలుసా. ఈ లోకంలో ఏమన్నా ఏమి లేకపోయినా ఇలాంటి దేవుడిని కనుక్కున్నా, ఇలాంటి దేవుడు మనకు ఉన్నాడన్న ఒక ఆనందం మన జీవితాలకు చాలు. స్తోత్రం. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది తెలుసా, యోనా గ్రంథం 2వ వచనంలో, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను, పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి
ఆయన నా ప్రార్థన అంగీకరించి ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడో అడుగు భాగం, సముద్రపు అడుగు భాగంలో సీ లెవెల్ దాటిపోయి లోతైన ప్రాంతంలోకి వెళ్ళాడండి. భూగర్భ లోతుల్లో ఉన్నాడు ఆయన. ఉండి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆలకించి మత్స్యానికి, చేపకి ఆజ్ఞవుగా అది మింగి మరలా వెంటనే ఎక్కడ వచ్చిందంటే ఒడ్డు మీద విసిరేసిందంట యోనాని. దేవుడు ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయనకి ఎలాంటి ఊబిలో ఉన్నా, ఎలాంటి భూగర్భంలో ఉన్న, సముద్ర గర్భంలో ఉన్న, అడుగు లోతు భాగాల్లో ఉన్న, లోయల్లో ఉన్న నిన్ను తీసుకొచ్చి మెట్ట ప్రాంతాల మీద, మైదాన ప్రాంతాల మీద నిలబెట్టి నీకు దేవుడు నీ ప్రార్థన అంగీకరించి నీకు సహాయం చేయగల దేవుడే ఉన్నాడు. అయితే మనం ఏం చేస్తామంటే అటువంటి దేవుడిని విలువగా చూడలేకపోతున్నాం. అటువంటి దేవుడిని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇలా తక్కువగా చూస్తాం. అందుకనే మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. చూడండి, ఈ మనుషులు ఎలాంటి మనుషులు అంటే ఏదైనా ధనం ఇస్తే ధనం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఏదైనా మొక్కుబడి చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఏమండి, ఏదైనా అర్పణ చేయడానికి సిద్ధంగా ఉంటారు. అదేంటో విచిత్రం. కానీ ఉచితంగా వచ్చింది తీసుకోండి అయ్యా బాబు, ఉచితంగా వచ్చి ప్రార్థన చేయండి అయ్యా, మీ దేవుడు ఇస్తాడంటే దానికి రారండి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును. నిజంగా మనం చాలా నేర్చుకోవాలండి. సమాజంలో బ్రతకటం కాదు. ఉచితంగా ఆయన ఏం డబ్బులు అడిగాడానికి, సమాధానం ఇవ్వడానికి, స్వస్థ ఇవ్వడానికి డబ్బులు అడిగాడు ఏమన్నా? ఏమండి, ఈరోజు కొంతమంది దగ్గరికి వెళ్ళాలంటే, కొంతమంది దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎంత మనం ఖర్చు పెట్టవలసింది తెలుసా? ఆయన దగ్గర ఉచిత దర్శనం ఉందండి. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా, ఆయన దగ్గర ఉచిత దర్శనం ఉంది. వెళ్ళి మందిరానికి వెళ్ళి, ఎన్నో మందిరాలు, వేల లక్షల మందిరాలు కనబడతాను. నీకు నచ్చిన మంది ఏ మందిరానికన్నా వెళ్ళి ఆయన ప్రార్థన చేయి. ఖచ్చితంగా నీ ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వబోతున్నాడు. స్తోత్రం కలుగును. హల్లెలూయా. మరొక మాటని, మరొక వాక్యం కనుక చూసుకుంటే పిల్లలు దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. కీర్తనలో 116వ కీర్తనలో మొదటి వచనం నుంచి చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. యెహోవా నా మొర్రను నా విన్నపమును ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయన్ను ప్రేమించున్నాను. నా మొర్రని, నా విన్నపాన్ని అన్నీ కూడా ఐ లవ్ ద లార్డ్ అని అంటున్నాడు. నేను ఆయన ప్రేమిస్తూ ఉన్నాను. బికాజ్ హీ హెడ్ మై వాయిస్ అండ్ మై సప్లికేషన్స్ అని అంటున్నాడు. నాకు ఆయన నా మనవులు అంగీకరించి నా విన్నపాలు, అప్లికేషన్ కాదు, సప్లికేషన్ అంటే ఏవైతే విన్నపాలు ఉన్నాయో ఆ విన్నపాల అప్లికేషనే సప్లికేషన్ అంటారు. దాన్ని దేవుడు విన్నాడంట. 2వ వచనం ఉంది, ఆయన నాకు చెవి ఎక్కిన కావున నా జీవితకాలం అంతా నేను ఆయన్ని మొరపెట్టు. నా మాట ఆయన వింటున్నాడు కాబట్టి నేను బ్రతుకున్నంత కాలం నేను ఆయనకి మొరపెడతాను. స్తోత్రం కలుగు. హల్లెలూయా. తర్వాత అంటున్నాడు, 3వ వచనం అన్నాడు, మరణ బంధకములను చుట్టుకొని ఉండిను, పాతాళపు వేదనలను పట్టుకొని ఉండిను, శ్రమయు దుఃఖం నాకు కలిగను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణం విడిపింపమని యెహోవా నాను బట్టి నేను మొర్రపెట్టి తిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. హల్లెలూయా. దేవుడు వాత్సల్యత అంటే ప్రేమ గలవాడు అన్నమాట. జాలి దయ గలవాడు. ఎప్పుడు దాకా అంటే ఆయన క్షణక్షణ నూతనంగా కొత్తగా పుట్టిద్దంట మనుషుల మీద ప్రేమ ఆయనకి. హల్లెలూయా. మనం ఒకసారి ఒక మనిషిని ప్రేమిస్తే వాడు ఏదైనా చేస్తే ఓర్చుకోలేకపోతే ఇక మనిషిని ప్రేమించడం కాదు కదా, ఇస్త్రీ అవతల పడేస్తాం. ఎందుకని? అది మన మానవ ప్రేమ. అది ఆయన అలా కాదు, కొత్తగా ప్రేమిస్తాడు, నూతనంగా ప్రేమిస్తాడు, ఇష్టంగా ప్రేమిస్తాడు మనుషుల్ని. స్తోత్రం. హల్లెలూయా. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగియునిగా ఆయనను రక్షించను. ద లార్డ్ ప్రెజర్వ్ ద సింపుల్, ఐ వాజ్ బాట్ లో అండ్ హీ హెల్ప్డ్ మీ అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తాను. స్తోత్రం కలుగుగాక. ఆయన సాధువుల్ని కాపాడేవాడు, కృంగియును అని ఆయన లేకపోతే దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. మరొక మాటను చూసుకుంటే కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం పిల్లల కీర్తనల గ్రంథం 18:6 చూసుకుంటే వాక్యం రాయబడుతోంది, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు చూచును. దేవుడు ప్రార్థన ఎక్కడ ఉంటాడో తెలుసా? ఆలయంలో ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరి, నువ్వు అర్జెంటుగా ముందు దేవుని మందిరానికి, దేవుని ఆలయానికి వెళ్ళి ప్రార్థన చేయి. ఖచ్చితంగా ఆయన నీ ప్రార్థన అంగీకరిస్తాడు. ఈరోజు ఉదయకాల సమయంలో వాక్యం విన్న ప్రతి ఒక్కరికి చెప్తున్న దైవజనుడిగా ప్రియులారా, ఖచ్చితంగా దేవుని మందిరంలో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనల్ని దేవుడు సఫలపరుస్తాడు. సత్యం ఇది. విస్తారమైన మంచి గృహం ఉండొచ్చు, ఒక ప్రేయర్ హాల్ ఉండొచ్చు, లేదనంటే మరొకటి ఉండొచ్చు. కానీ నీవు కనుక దేవుని సన్నిధి, దేవుని నివాస స్థలమైన మందిరంలోకి వెళ్ళి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు గొప్ప జవాబును పొందుకుంటావు. ఈరోజు మీరు డేట్ రాసి పెట్టుకోండి. ప్రవచనాత్మక దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మందిరంలో చేయబడిన ప్రతి ప్రార్థనకి నీకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. దేవుని ఆలయంలో, దేవుని సన్నిధి, పరిశుద్ధులు ఆరాధన చేసే స్థలములో
పరిశుద్ధులు విశ్వాసులు కూడి ప్రార్థనే స్థలంలో నీవు మోకరించి ప్రార్థన చేయగలిగితే ఇదిగో దావీదుకున్నటువంటి అనుభవాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఉదయకాల సమయంలో దావీదు ఏమంటున్నాడండి, ఆయన నేను ప్రేమిస్తున్నాను, ఆయన మందిర ఆలయంతో నేను కనిపెట్టుకుని ఉన్నాను, భక్తిలో నివసించడం కంటే నా దేవుని మందిర ఆలయంలో నివసించడం మేలు అంటున్నాడు. నా దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం అని అంటున్నాడు. ఏంది దావీదు పిచ్చోడా? దావీదు మహారాజు. మరి ఆయన ఎలా తెలిసింది? ఆయనకి ఆ సత్యం ఎలా తెలిసిందంటే దేవుడు దావీదును ప్రేమించినట్టే దావీదు కూడా దేవుడిని ప్రేమించాడు. స్తోత్రం, హల్లెలూయా. ఉదయకాల ప్రియులారా, నిజంగా దేవుని మందిరానికి చాలా ప్రాముఖ్యత ఉంది, చాలా ప్రాధాన్యత ఉంది. అది ఒక ప్రత్యేకమైన స్థలము. ఆ ప్రత్యేకమైన స్థలంలో నీవు కనుక మోకరించి కన్నీగాచి ప్రార్థన చేస్తే నీవు అతి త్వరగా ఇమ్మీడియట్లుగా నువ్వు సమాధానం పొందుకుంటావు. అట్టి సమాధానం దేవునికి దయచేయను గాక. హల్లెలూయా. తనకు మొర్రపెట్టు వారికి ఆయన ఏమండి వాక్యం 34వ కీర్తన 4వ వచనంలో ఏమని రాయబడింది? కీర్తన నేను యెహోవా యందు విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. ఖచ్చితంగా నీ మనవులకి, నీ విన్నపాలకి దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. ఉదయకాల సమయంలో అట్టి అనుభవం నీకు కలుగునుగాక. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కృపగల తండ్రి, సర్వోన్నతుల నీకు వందనాలు. మంచి దేవా, అయా మరి నేను అడిగేవారిని ఎవరు నువ్వు త్రోసివేసే దేవుడు కాదు ప్రభువా. నీ యొద్ద కేకలు వేసేవారు, నీ యొద్ద కన్నీరు గార్చేవారు నేను పట్టించుకోవడం వెళ్ళే దేవుడు కాదు ప్రభువా. ఎవరైతే నీ సన్నిధిలో అడగాలని ఇష్టపడుతున్నారో వారికి మీరు సమస్తం దయచేసి దేవుడే ఉన్నారు ప్రభువా. ఉదయకాల వాక్యాన్ని విని తమ జీవితాలను మార్చుకొని, హృదయాలను మార్చుకొని నా ప్రభువు దగ్గర ఇగో దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినట్టుగా అడిగే వారికి ఇస్తానని చెప్పిన దేవుడు కాబట్టి ఆయన సిగ్గుపడకుండా ఎవరైతే నీ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసి అడుగుతారో వారందరికీ కూడా ప్రభువా వారు అడిగిన ఈవులన్నీ కూడా మీరు దయచేసి ప్రార్థన చేస్తున్నారు. కృపతో నేను బలపరచమని, ప్రతి ఒక్కరూ నేను అడిగేవారిగా చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.